హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మంచి రెసిపీ అండి. తెలుసు కదా మనకు మటన్ చాలా అందరికీ ఇష్టమైన మటన్ అండి. మనకు ఒకవేళ మార్కెట్లో తెచ్చుకున్న మటన్ ముదిరిపోయింది లేకపోతే ఏమైనా అనుకుంటే, మనకేమైనా డౌట్ ఉంటే మేము చేసే ప్రాసెస్ చేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది. హోటల్ స్టైల్ గ్రేవీ అండ్ ఇంకొకటి ఏంటంటే మంచిగా ఉడికిపోతుందండి. ఇట్లా బొక్క నుంచి అదే విడిపోతుంది. బొక్కలు కూడా ఒక్కొక్కసారి దంగేటట్టు కూడా ఉడికించుకోవచ్చండి. కాకపోతే మటన్ బొక్కలు అంత ఈజీగా దంగాయి కాబట్టి మనం మటన్ మాత్రం ఈజీగా ఉడికించుకోవచ్చు ఈ ప్రాసెస్ చేస్తే మాత్రం. చూడండి ఫ్రెండ్స్, నిజంగా మనం జనరల్గా చేసేటట్టే ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెం మీకు తెలుసు కదా, మనం కొంచెం నాన్ వెజ్ అట్లా వండితే దాంట్లో లవంగం అండ్ అవి వేసుకోవాలండి. గసగసాలు కాదు, అండ్ సాజీరా, కొంచెం దాల్చిన చెక్క వేసుకోవాలి. వాటి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇలాచి కూడా ఒక్కటే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. మళ్ళీ వేసుకున్న తర్వాత వీటిని మంచిగా మనం మగ్గనియాలి. తెలుసు కదండి, బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు మటన్ని ఫ్రెష్గా కడుక్కోవాలి. ఎందుకంటే వాళ్ళు కోసేటప్పుడు మనం అనుకుంటాం నీళ్ళు చల్లుతారు అది దాన్ని, కానీ ఏం చల్లినా దాని మీద ఈగలు అవి వాళ్తుంటాయి కదండి. సో నీట్గా ఫ్రెష్గా కడుక్కొని తర్వాత మనం దీన్ని మంచిగా ఉల్లిగడ్డలు అంతా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కుక్కర్లో వేసుకోవాలండి. చెప్పడం మర్చిపోయాను కదా, కుక్కర్లో అయితే మంచిగా అవుతుందండి దీన్ని కూర. మీకు తెలుసు కదా, నేను హోటల్ స్టైల్ అని చెప్పిన కదా, సూపర్ అంటే సూపర్ టేస్ట్ బాగుంటుంది అండ్ మంచిగా ఉడికిపోద్దండి. మెయిన్ వచ్చేసి చాలామంది ఇట్లా మామూలుగా కడాయిలల్లో గిన్నెలలో వండితే ఉడకదు కదా, ఉడకక పాపం తినలేకపోతారు పిల్లలు. అయితే కుక్కర్లో అయితే సూపర్ అంటే సూపర్ ఉడుకుతుంది. చికెన్ కన్నా చాలా మెత్తగా ఉంటుందండి. ఇట్లా ట్రై చేస్తే మాత్రం 100% వస్తుంది. ఇంకొకటి ఏంటంటే, మనం దీన్ని వండుకునేటప్పుడు మంచిగా దాన్ని నూనె అంతా తేలినంతసేపు ముక్కల్ని నూనెలనే ఉడకనియాలండి. చాలామంది ఏం చేస్తారంటే అన్నీ ఒకటేసారి వేసి కుక్కర్ మూత పెడతారు. అట్లా అస్సలు పెట్టొద్దు. మనం నూనె మాత్రం ముక్కలు నూనెలో తేలాలండి. తేలిన తర్వాతనే మనం ఉప్పు కారం వేసుకోవాలి. ఇంకా దాంట్లో ఏమేమి కావాలో అన్నీ మనం అంటే ఉప్పు కారం వేసుకున్న తర్వాత కూడా కొద్దిసేపు ఉండనియాలి నూనెలో. ఎందుకంటే నూనెలో మళ్ళీ ముక్కకు పట్టాలి కదండి. సో ముక్కకు కారం పడితేనే మటన్ టేస్ట్ ఉంటుందండి. ముక్కకు ఇన్ కేసు పట్టలేదంటే మటన్ అంత టేస్ట్ రాదు. ముక్కకు మాత్రం కారం మంచిగా పట్టాలి, ఆ ఘాటు కొంచెం ఉండాలి. చూసిరు కదా ఫ్రెండ్స్, కొద్దిసేపు మూత పెట్టుకొని మనం కారం ఉడికించుకోవాలి. ఎందుకంటే కారం ముక్కకు మంచిగా పట్టాలని చెప్పిన కదా. ఉడికిన తర్వాత చూసిరు కదా ఫ్రెండ్స్, మనము దీంట్లో ఎంత గ్రేవీ కావాలో అంతే వేసుకోవాలండి. ఎక్కువ అస్సలు వేసుకోవద్దు. గిన్నెల కడాయిలను అయితే కొంచెం ఆవిరైపోతుంది కాబట్టి మనం పోసిన దానికన్నా కొంచెం తక్కువ ఉంటుంది. పప్పు కుక్కర్లు ఏంటంటే మనకు ఆవిరైపోదు కదా, విజిల్స్ వచ్చినప్పుడే పోతుంది కాబట్టి మనం ఎంత గ్రేవీ కావాలో అంతే పోసుకోవాలి. కొంచెం కూడా ఎక్కువ పోసుకున్నా కూడా ఇంకా మనకి ఎక్కువ అయిపోద్దండి. ఇట్లా నీళ్ళు అవుతుందని అట్లా ఉంటుంది. సో అట్లా కాదు అనుకుంటే మనం కరెక్ట్ పోసుకోవాలి. గిన్నెలు అయితే ఆవిరైపోతుంది కాబట్టి మనం ఉడికించుకున్న కొద్దీ దాంట్లో తగ్గిపోతుందండి. దీంట్లో అట్లా ఉండదు, కుక్కర్లో అంతే ఉంటుంది. విజిల్స్ వచ్చేసి 6 విజిల్స్ రావాలండి. చూసిరు కదా, ఎందుకంటే 6 విజిల్స్ అని ఎందుకు చెప్తున్నా అంటే, మామూలుగా మనము గిన్నెలలో ఇట్లా వండుకుంటే టైం అంతా వేస్ట్ అండి. సిటీలో తెలుసు కదా అందరికీ, బిజీ లైఫ్ అండి. ప్రతి ఒక్కరు కూడా బిజీ. అసలు పేషెన్స్ లేదు. ఫస్ట్ వండే అంతసేపు కూడా వెయిట్ చేసేటోళ్ళు కూడా లేరు ఇవాళ రేపు. అందుకని మనము కుక్కర్లో వేసుకుంటే చాలా తొందరగా అవుతుంది, తొందరగా ఉడికిపోద్దండి. మంచిగా గ్రేవీ చాలా బాగుంటుంది. చూసిరు కదా ఫ్రెండ్స్, మేము ఎంత గ్రేవీ కావాలో అంతే వేసుకున్నాము. మటన్ ఒకవేళ ఫ్రై కావాలనుకుంటే మాత్రం దానికి వేరే ప్రాసెస్ ఉంటుందండి. మామూలుగా అయితే జనరల్గా ఫ్రై అంత టేస్ట్ ఉండదు అనుకుంటారు, కానీ దానికి చూసిరు కదా ఫ్రెండ్స్, మాకు గ్రేవీ మంచిగా అయింది. మళ్ళీ మేము మూత తీసేసి ఎందుకు ఉడికించుకుంటున్నామంటే, గరం మసాలా వేసినాక మళ్ళీ కొద్దిసేపు ఉండాలండి. చూసిరు కదా, అట్లా నూనె తేలాలి. మేము చెప్పినా కదా, చిక్కగా కావాలంటే మూత తీసి మళ్ళీ ఉడికించుకోవాలని. అదే చెప్పినా కదండి, 6 విజిల్స్ అయితే పక్కా రావాలి. మంచిగా ఉడుకుతుందండి. లేకపోతే గిన్నెలు ఉడికించుకుంటే మాత్రం 1 గంట సేపు టైం వేస్ట్ అని చెప్పొచ్చు ఈజీగా. ఇంకొకటి ఏంటంటే, మనము కడాయిలు, కుక్కర్లు ఇవన్నీ కూడా స్టీల్ వాడుతున్నారు కదా, మేము కూడా స్టీల్వే తెచ్చుకోవాలనుకుంటున్నాము. స్టీల్ అయితే ఇంకా పర్ఫెక్ట్ అండి, చాలా బాగుంటుంది. మట్టి కుండలు అయితే ఇంకా బెటర్. కాకపోతే మట్టి కుండల్లో ఇంకా కుక్కర్స్ రాలేదు, ఇప్పుడిప్పుడే వస్తున్నాయి అనుకుంటా. చూసిరు కదా ఫ్రెండ్స్, చాలా బాగుంది. గ్రేవీ అల్టిమేట్గా ఉంటుందండి. టేస్ట్ కూడా నిజంగా హోటల్ స్టైల్ మటన్ అని చెప్పొచ్చు, తెలంగాణ స్టైల్ మటన్ అని కూడా చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. లైక్ చేసి షేర్